నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో మాట అండి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చైతన్యం. ఈ రోజు మన మాట అండి వీడియోలో మరో మాట. ఈ మధ్య కాలంలో రోజు పొద్దుగాల లేవగానే రెండు వార్తలు అయితే మనం ఖచ్చితంగా వింటున్నాము, చూస్తున్నాం. అది అందులోనూ ఒకటోది ఏంటంటే ఒకరిని చంపడం, లేదు రెండోది ఏంటంటే ఇష్టం లేకపోయినా తన ప్రాణాలు తనే తీసుకోవడం, అంటే సూసైడ్ చేసుకోవడం. ఈ రెండు వార్తలు అయితే మనం ఖచ్చితంగా రోజులో ఒక్కసారైనా ఈ ముచ్చటైతే వింటున్నాం. ఈ రెండు ముచ్చట్లలో ఒక ముచ్చట మనం తీసుకుందాం. ఇష్టం లేకపోయినా తన ప్రాణాలని తను బలవంతంగా తీసుకోవడం. ఈ చనిపోవడంలో కూడా చాలానే కారణాలు ఉన్నాయి. అందులో ప్రేమ విఫలమే అవ్వచ్చు, లేదు అంటే ఆస్తి తగాదాలే అవ్వచ్చు, లేదా అంటే కుటుంబంతో విభేదాలే అవ్వచ్చు, లేదు అంటే వగేరా వగేరా వగేరా. అందులో ఒక ముఖ్యమైన కారణం కూడా ఉంది. అదే కారణం ఇష్టం లేని చదువులు, ఇష్టం లేని ఉద్యోగాలు. ఇప్పుడు మనం ఇష్టం లేని చదువుల గురించి అయితే ఒకసారి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నాకు తెలిసి ఒక 2-3 చావు కబుర్లు అయితే నేను విన్నాను. ఈరోజు మన మాటండిలో ఇక దాని గురించే ఒక మాట మాట్లాడేసుకుందాం. వచ్చేయండి. మా అమ్మాయి వల్ల దోస్తు ఆ అమ్మాయి ఈ మధ్య కాలంలోనే చనిపోయింది. బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోయింది. తెలిసి తెలియని వాళ్ళు చాలా మంది 100 కారణాలు మాట్లాడుకుంటారండి. అసలు ఆ మనిషి ఎందుకు చనిపోయింది అన్న విషయం క్లారిటీ లేక మన చుట్టూ ఉన్న వాళ్ళైతే 100 రకాలుగా మాట్లాడి దుఃఖంలో ఉన్న కుటుంబాన్ని ఇంకా దుఃఖపరిచే మాటలు మన చుట్టూ వాళ్ళు మాట్లాడతారు. వాస్తవానికి ఇప్పుడు మాకు తెలిసిన అమ్మాయి చనిపోయిన కారణం కూడా వేరే, కానీ బయటకు వచ్చిన పుకార్లు మాత్రం వేరే ఏవేవో వచ్చినాయి. ఆ ఇంట్లో కూతురు చనిపోయింది అన్న బాధలోనే ఇంకా ఈ పుకారు మాటలు ఇంకా ఎక్కువ బాధ పెడుతున్నాయి ఆ తల్లిదండ్రులను. అయితే ఇప్పుడు మాకు తెలిసిన అమ్మాయి కూడా తనకి ఇష్టం లేని సబ్జెక్ట్ తీసుకోవడం వల్ల, తనకి ఇష్టం లేని హాస్టల్కి వెళ్ళడం వల్ల, అమ్మాయిది 10వ తరగతి అయిపోగానే అమ్మాయికి ఇష్టమైన సబ్జెక్ట్ కాకుండా ఇష్టం లేని సబ్జెక్టు, అంటే అమ్మా నాన్నకి ఏదైతే ఇష్టమో అదే తీసుకోమని ఆ అమ్మాయిని ఫోర్స్ చేశారట. ఆ అమ్మాయి వద్దు, నేను చదవలేను, నేను చెయ్యలేను, నాకు ఆ సబ్జెక్ట్ ఇష్టం లేదు అని ఎంత చెప్పినా ఆ అమ్మా నాన్న వినలేదట. నీ గురించి, నీ ఫ్యూచర్ గురించి మాకన్నా నీకు ఎక్కువ తెలుసా? మేము పెద్దవాళ్ళం, మేము ఎందుకు చెప్తున్నామో అర్థం చేసుకోవాలి. నీ ఫ్యూచర్ ఏం చదివితే, ఏం ఉద్యోగం చేస్తే మంచిది అన్నది మాకన్నా ఎక్కువ నీకు తెలుసా అని అమ్మాయిని బలవంతంగా పంపించారట హాస్టల్కి. ఇష్టం లేకుండానే అమ్మా నాన్న చెప్పిన గ్రూప్ అయితే తీసుకున్నది. అట్లనే అమ్మాయి అమ్మా నాన్నకి చెప్పిందట, నేను ఇంటి నుంచే కాలేజ్కి పోతాను వస్తాను, కానీ హాస్టల్కి వెళ్ళను, హాస్టల్ నాకు ఇష్టం లేదు, హాస్టల్లో నాకు నచ్చడం లేదు అని. అయినా కానీ ఆ అమ్మా నాన్న లేదు, నువ్వు హాస్టల్నే ఉండాలి, కాలేజ్ ఇంటికి కొంచెం అందుబాటులోనే ఉన్నదట, అయినా కానీ వాళ్ళ అమ్మా నాన్న హాస్టల్నే ఉండాలి అని ఒత్తిడి చేశారట అమ్మా నాన్న. ఇక తనకిష్టం లేని గ్రూపులో చేరినప్పటికీ అమ్మాయి శ్రద్ధ పెట్టలేకపోతుంది, చదవలేకపోతుంది. అమ్మా నాన్న అనుకున్న రీచ్కి అయితే ఆ అమ్మాయి రావట్లేదు. దాంతో అమ్మా నాన్న ఊకే ఇంట్లో తిట్టడం, అమ్మా నాన్న అమ్మాయి పైన కోప్పడడం, ఇంకెప్పుడు చదువుతావు, ఎట్లా చదువుతావు, బాగా చదవాలి, పరీక్షలు వస్తాయి, అది ఇది అని అమ్మా నాన్న అమ్మాయి కనిపించినప్పుడల్లా, అంటే ఏదో ఒక సందర్భంలో అమ్మాయిని తిట్టడం, ఒత్తిడి చేయడం జరిగిందట. పాపం టీచర్స్కి అయితే తెలియదు కదా ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా ఈ గ్రూప్ తీసుకున్నది, అమ్మా నాన్న ఒత్తిడి వల్ల తీసుకున్నదని. ఇక కాలేజ్లో కూడా చదవడంలో ఈ అమ్మాయి వెనుక ఉండడం వల్ల టీచర్స్ కూడా ఆ అమ్మాయిని చదవమని ఒత్తిడి చేయడం, కొంచెం అందరి ముందు ఇంకా ఏం చదువుతావు, ఎప్పుడు చదువుతావు, అసలు మార్క్స్ చాలా తక్కువ వస్తున్నాయి, లేదంటే చదువులో వెనుకబడి ఉన్నావు అమ్మాయి నువ్వు, ఇంకెప్పుడు చదువుతావు అని ఇట్లా కొంచెం 2-3 సార్లు కొప్పడం జరిగిందట టీచర్స్. అమ్మా నాన్నకి చాలాసార్లు చెప్పి చూసిందట, కానీ అమ్మా నాన్న కూడా పాపం అమ్మాయి ఫ్యూచర్ గురించే ఆలోచించి, అమ్మాయికి ఏం తెలియదు కాబట్టి ఏ గ్రూప్ తీసుకుంటే ఏంది అన్నది వాళ్ళకంత అవగాహన ఉండదు అనుకొని అమ్మా నాన్న ఫోర్స్గా ఆ అమ్మాయికి ఇష్టం లేని గ్రూప్ అయితే తీసుకోమని ఫోర్స్ చేశారు. అదే గ్రూప్లో జాయిన్ చేశారు. హాస్టల్లో ఉండడం ఇష్టం లేదు అన్నా కానీ హాస్టల్లో ఖచ్చితంగా ఉండాలి, ఇంటి దగ్గర నుంచి పోవడం రావడం ఇబ్బంది అవుతుందని అమ్మా నాన్న కూడా మంచి కోసమే ఆలోచించారు. కానీ అది అర్థం చేసుకోలేకపోయింది ఆ అమ్మాయి. అదే మైండ్లో పెట్టుకొని ఆ అమ్మాయి కొంచెం డిప్రెషన్లోకి అయితే వెళ్ళింది. ఆ డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు అమ్మా నాన్న గమనించారో గమనించలేదో పాపం అమ్మాయి కొద్ది రోజుల నుంచి సైలెన్స్ అయిపోయిందట. ఇక ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా ఆ అమ్మాయికి చదవడం ఇష్టం లేదు కాబట్టి కొంచెం సైలెన్స్గా ఉంటుంది అని అనుకున్నారు, కానీ ఆ అమ్మాయి పెద్ద నిర్ణయం తీసుకుంటుందని ఎవరు ఊహించలేకపోయారు. ఇక ఒకరోజు ఏమనుకున్నదేమో పాపం, ఒక బిల్డింగ్ ఎక్కి ఆ బిల్డింగ్ పైన
చాలాసేపు కూర్చొని తర్వాత ఆ అమ్మాయి ఆ బిల్డింగ్ మీదకి వెళ్ళి దూకి చనిపోవడం జరిగింది. అమ్మాయి బిల్డింగ్ పైనుంచి దూకంగానే ప్రాణం పోయింది. కొంతమంది అమ్మా నాన్నని అంటున్నారు, కొంతమంది ఇంకేవో కారణాలు ఉన్నాయి అందుకే చనిపోయింది అంటున్నారు, కొంతమంది ఆ అమ్మాయికే పిచ్చి అంటున్నారు. ఇట్లా ఎవరికి తోచింది వాళ్ళు కూతలు కూస్తూనే ఉంటారు. అసలు విషయం ఎవరికి తెలియదు. తెలిసిన ఆ విషయానికి ఇంకొక 2-3 విషయాలు కలిపి మరి చెప్పే ప్రపంచంలో ఉన్నాం మనం. అట్లాంటి జనాల మధ్యలో ఉన్నాం మనం. అయితే మన మాటండి ద్వారా ఒక మాట అయితే అమ్మా నాన్నకి చెప్తాను, అమ్మాయికి ఏది ఇష్టమో దాని గురించే ఆలోచించండి. ఇప్పుడు మనం వద్దన్నా చేసినా వాళ్ళకి అర్థం కాదు. పేరెంట్స్ చెప్పింది వినకుండా గుడ్డిగా నమ్మి కొన్ని నిర్ణయాలు తీసుకొని నష్టపోయిన పిల్లలు కూడా ఉన్నారు. అప్పుడు మళ్ళీ అమ్మా నాన్ననే అంటారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? నేనేదో తొందరపడి తీసుకున్నా, నేనేదో తెలియక అమ్మాయి ఎంచుకున్న మార్గం కన్నా మీరు ఎంచే మార్గం సరైనది అని మీకు అనిపిస్తే చెప్పి చూడండి. మంచిగా ప్రేమగా నచ్చ చెప్పండి. లేదు అని అమ్మాయి మొండి స్థాయిలో ఉంటే మాత్రం ఇక తనకు నచ్చిన సబ్జెక్ట్నే, తనకు నచ్చిన గ్రూప్నే, తనకు నచ్చిన ఉద్యోగాన్నే చేయమనండి. మొండికేస్తే మాత్రం ఇక మీరు ఆ అమ్మాయికి నచ్చిన దారిలోనే వెళ్ళనియండి. నచ్చిన దారిలో పోతే నష్టపోతుందేమో కానీ ప్రాణం మాత్రం పోదు. ప్లీజ్ అమ్మా నాన్నలు, తల్లిదండ్రులు కొంచెం ఆలోచించండి. పిల్లలకి ఏది ఇష్టం ఏది ఇష్టం లేదు ఆలోచించండి. మీరు తెలుసుకోండి. వాళ్ళు ఎంచుకున్న రూటు కరెక్టే అనిపిస్తే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. రాంగ్ అనిపిస్తే కొద్దిగా చెప్పి చూడండి, వాళ్ళని మార్చడానికి ట్రై చేయండి. అయినా కానీ మారలేదు అంటే వాళ్ళకు మేము ఉన్నాము అన్న ధైర్యం ఇస్తూ వాళ్ళను 2 కళ్ళతో కాదు 4 కళ్ళతోని మీరు గ్రహిస్తూ ఉండండి ఎలా చదువుతున్నారు ఏంటి అని. పిల్లల్ని కని పెంచి పెద్ద చేసి మన చేతికి అందిన తర్వాత వాళ్ళని ఇలాంటి కారణాల వల్ల వాళ్ళను మనం దూరం చేసుకుంటే ఆ బాధ అనేది అంతా ఇంత కాదండి. అసలు మనం వాళ్ళు ఎంచుకున్న దారులనే వాళ్ళని వెళ్ళనియండి. మీరు ఫస్ట్ చెప్పి చూడండి, నచ్చ చెప్పండి. అయినా వినకుండా మొండికేస్తే కొందరు వెళ్ళిన దారులనే వాళ్ళని వెళ్ళనివ్వండి. కాకపోతే అమ్మా నాన్నగా మీరు వాళ్ళు వెళ్లే దారిలో ముళ్ళు లేకుండా చూసుకునే బాధ్యత. పిల్లల మైండ్ చాలా సున్నితంగా ఉంటది, వాళ్ళు అంతగా ఆలోచించలేరు. పెళ్లి పేరంటాలు పిల్లలు అన్నీ అయిపోయినాక కొన్ని సంవత్సరాలకి కొంత జ్ఞానోదయం మనకు పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక పిల్లలు అప్పుడే పెరిగే పిల్లలకి ఇంకా వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ ఎంత ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వాళ్ళకి నచ్చిన దారిలో వాళ్ళు వెళ్ళినా వాళ్ళకి మనం సపోర్ట్గా 2 కళ్ళతో కాకుండా 4 కళ్ళతో వాళ్ళని చూడాలని నేను అనుకుంటున్నాను. ప్రతి ఆడపిల్లని ఒక అమాయకురాలు లాగా కాకుండా ఒక గడుసు పిల్లలాగానే పెంచండి. ఎందుకంటే అమాయకురాలు అయితే ఏ చిన్నది జరిగినా వాళ్ళు ఓర్చుకోలేరు, వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. లేదు అంటే ఎదుట వాళ్ళకు చెప్పలేకపోతారు, వాళ్ళు మనసులో ఉన్న బాధ ఓపెన్ కాలేరు. అదే మీరు గడుసుగా పెంచండి, ఖచ్చితంగా అమ్మాయిలు స్ట్రాంగ్ ఉంటారు. ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళే సాల్వ్ చేసుకునే అంత స్టేజ్లో ఉంటావు. ఆడపిల్లవని కాకుండా నువ్వు కూడా అబ్బాయిలాగా ఆలోచించగలవు, నువ్వు కూడా అబ్బాయిలాగా పనులు చేయగలవు, నువ్వు కూడా అబ్బాయిలాగా ధైర్యంగా ఉండగలవు అని నేర్పించండి. చిన్నప్పటి నుంచే ఆడపిల్లని ఆడపిల్ల అని పెంచకుండా ఆడపులి అని పెంచండి. ఖచ్చితంగా పిల్లలు పెద్దగైన తర్వాత ధైర్యవంతులవుతారు. చదువులో వాళ్ళకి ఇష్టమైన చదువునే చదవనియండి. వాళ్ళకు మీరు సపోర్ట్గా ఉండండి. ఇంకోసారి వేరే పిల్లలు ఇలాంటి మరణాలు చెందొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ మాటండి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ చైతు మమ్మ.